అందరికి నమస్కారం. ఈరోజు మనం మన గంగపుత్ర న్యాయవాది పూస మల్లేష్ గారితో ఉన్నామండి. సార్, ఇప్పుడు మనం బీసీఏ కులాలు ఉన్నాయి కదా సార్, బీసీఏ కులాలు 56 కులాలు ఉన్నాయి కదా, అందులో ఇంకొక 27 కులాలు యాడ్ చేయడానికి గవర్నమెంట్ మన అభ్యంతరాల సేకరణ చేసింది. దీన్ని అసలు ఇది ఎందుకు చేసింది అంటారు? వాటికి గల కారణాలు చెప్పండి సార్. ఇది 27 కులాలు అనేది ఓన్లీ బీసీఏ కాదు, బీసీఏల కొన్ని కులాలు, బీసీబీల కొన్ని కులాలు, బీసీడీల కొన్ని కులాలు కలుపుతా ఉన్నది. దాంట్లో కాలింగులు ఎవరైతే ఉన్నారో వారు మోస్ట్ డెవలప్డ్, వాళ్ళు ఆంధ్ర కులం వాళ్ళని చెప్పేసి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ నా కాలంలోనే జీవో 3 వస్తే 27 కులాలను డిలీట్ చేయడం జరిగింది. అంటే జియోగ్రఫికల్గా, భౌగోళికంగా ఈ కులాలు అనంతరామన్ కమిషన్ ప్రకారం అక్కడి కులాలు కాబట్టి భౌగోళికంగా విడిపోయినాం కాబట్టి ఆ కులాన్ని తొలగిస్తున్నాం అని చెప్పేసి అందులో జీవోలో మెన్షన్ చేసి రాష్ట్ర రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం అనంతరామన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఈ కులాల్ని 27 కులాలు తొలగించడం జరిగింది. దీన్ని హైకోర్టుకు వాళ్ళ అప్పీల్ వెళ్ళినప్పుడు కూడా జీవో 3 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని సమర్థిస్తూ వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. దీనికి వాళ్ళు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్కు అప్పీల్ చేస్తూ ఎస్ఎల్పి ఫైల్ చేస్తూ అది పెండింగ్ లో ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఓకే సార్. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం, మన కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఒక అభ్యంతరాల సేకరణ చేస్తుంది. ఆ అభ్యంతరాల సేకరణకు సుప్రీంకోర్టు ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా, లేకపోతే వీళ్ళు చేస్తున్నారా? ఇదేంటంటే ఇక్కడ ప్రభుత్వమే మేము ఒక రిపోర్ట్ తయారు చేసి ఫైల్ చేస్తామని ఒక సొంత అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకి ఇచ్చారు. ఇక్కడ ఆ అభిప్రాయాన్ని ఇచ్చింది తప్ప సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆదేశం కానీ ఆర్డర్ కానీ లేదు. మేము కౌంటర్ వేయమని చెప్పి సుప్రీంకోర్టు అడగా మేము రిపోర్ట్ తయారు చేసినాక వేస్తాము అని చెప్పి వీళ్ళు సొంతంగానే తమ అభిప్రాయాన్ని చెప్పి ఆ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పడం వల్ల ఆ అభిప్రాయాన్ని వాళ్ళు రికార్డ్ చేశారు అంతే, కానీ ఎటువంటి ఆదేశం సుప్రీంకోర్టు నుంచి లేదు. ఓకే సార్. మామూలుగా ఇప్పుడు ఈ బీసీ కులాలల్లో 27 కులాలు కలిసినాయి సార్, ఆంధ్రాకు సంబంధించిన 27 కులాలు కలపడం వల్ల అసలు బీసీలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? రిజర్వేషన్ పరంగా జరుగుతుందా? ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ కలుపుతున్న బీసీ కులాలు, ఇప్పుడు ఏదైతే 27 కులాలు ఉన్నాయో ఈ 27 కులాలన్నీ కూడా బాగా వెల్ డెవలప్డ్ కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్ కలిసినట్టయితే ఒక రకంగా మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెజార్టీగా ఉంటాయి. కాలింగులు అనే వాళ్ళు చాలా వెల్ డెవలప్డ్, వాళ్ళు బీసీఏలో కలిపే అవకాశం మళ్ళీ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న బీసీఏలో ఉన్న చిన్న చితక కులాలకి రేపు ఫ్యూచర్లో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, గ్రూప్ 2 ఆఫీసర్ కానీ ఇట్లాంటి మంచి పోస్టులకు ఎసరు అవుతుంది, జడ్జిలు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇక్కడనే వాళ్ళు చదువుకొని ఇక్కడనే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. అక్కడేమో పోటీ ఎక్కువ ఉంది బీసీఏలో, అక్కడ మిగతా కులాలు కూడా చాలా వెల్ డెవలప్డ్ కాబట్టి బీసీఏలో అక్కడ పోటీ ఎక్కువ ఉంది, ఇక్కడ బూసీ తక్కువ ఉంది. ఆ పోటీలో ఏంటంటే ఇక్కడ వెనుకబడిన కులాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందే ఇక్కడికి వచ్చేయగలిగితే, వాళ్ళకి రిజర్వేషన్ ఇక్కడ రాగలిగితే వాళ్ళు లబ్ధి పొందేది అనేది ఒక అంచనా. మామూలుగా ఇప్పుడు వాళ్ళు బీసీఏ కొన్ని కులాలు, ఆంధ్ర కులాలను మన ఇక్కడ బీసీలో కలుపుతున్నారు కదా సార్, అవి ఆంధ్రాలలో అంటే సేమ్ బీసీలలో ఉన్నారా, లేకపోతే వివిధ ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఏమన్నా అట్లా ఉన్నారా? అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవి బీసీ కులాలే, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లో కూడా వాళ్ళే ఎక్కువ లబ్ధి పొందారు. ఇప్పుడు అక్కడ ఆ రిజర్వేషన్ని మళ్ళా అక్కడ పొందుతున్నారు వాళ్ళకి. మనకు జనరల్ గా వచ్చిన తెలంగాణ రావడానికి ఏంటంటే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఇవి నియామకాలు. ఈ నియామకాలు మొత్తం వాళ్ళే వేసుకోపోతారని చెప్పేసి మనం ఆ పంచాయతీని అందులో భాగం, అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అది. ఓకే. ఈ బీసీ కులాలు అనేటివి ఎక్కువగా ఆంధ్రాలో ఉండడం, ఇక్కడ లేవు ఆ కులాలు. ఇక్కడ లేనందువల్ల ఆంధ్ర కులాలు అనేటివి ఆ రిజర్వేషన్ని కాపాడుకొని ఇక్కడ పెద్ద స్థాయి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు అన్నది మన ఉద్దేశం. అంతే కాబట్టి ఏంటంటే ఇప్పటికి కూడా మళ్ళీ వాళ్ళ ఆఫీసర్లు ఇక్కడ కూడా ఆఫీసర్ లేదనుకోండి, మళ్ళీ ఇండైరెక్ట్ గా వాళ్ళ పెత్తనమే ఉంటుంది.
ఒక రకంగా ఆ ఎగ్జిక్యూటివ్ లో ఏదైతే ఉందో అధికారికంగా అధికారులంతా వాళ్ళే తయారయ్యారు అనుకోండి, మళ్ళా ఒక రకంగా ఇండైరెక్ట్ పరిపాలన వాళ్ళే అవుతుంది. ఆంధ్రపాలన. మరి దీనికి అడ్డుకట్ట వేయాలంటే బీసీ కులాలు ఏం చేయాలి సార్? బీసీ కులాలు ఒకటే, ఇది ఒక రాజకీయమైన కుట్ర జరుగుతుంది. వాళ్ళని కలుపుకుంటే మాకు ఓటు బ్యాంకు పెరుగుతుంది అనే పార్టీలు ఈ రోజు దీనికి వెనక నడుస్తున్నాయి. కొంత డబ్బు ప్రాబల్యం, రెండో వైపు రాజకీయంగా మాకు లబ్ధి జరుగుతుంది, పట్టణ ప్రాంతాలు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓటు బ్యాంకు మాకు మారుతారు, వచ్చే ఎలక్షన్ లో ఇది మాకు పాజిటివ్ అవుతుంది అనే ఆలోచన కొన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కలిపితే బాగుంటుంది అనే ఆలోచన అనేక ఏదైతే అధికార పార్టీలో వచ్చినది. అది దానికి విరుద్ధంగా మనం చేయాలంటే మీరు వచ్చే లాభం కన్నా జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది, మీరు ఓటమి పాలవుతారు అనే ఒక మనం బల ప్రదర్శన చేయగలగాలి. బీసీ కులాలు ఒక బల ప్రదర్శన చేయగలిగితే అది నష్టం ఎక్కువ ఉందని చెప్పేసి ఆలోచన చేసి రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పక్కన పెడతాయి. అంటే నేనేమంటున్నా సార్, బీసీలో ఉన్న అన్ని కులాలు అంటే బీసీలలో 27 కులాలు వస్తున్నాయి. ఆ 27 కులాల జనాభా ఎంత ఉంటుంది? ఈ బీసీలలో ఉన్న మొత్తం ఓవరాల్ గా అంటే బీసీఏ కానీ, బి కానీ, పద్మశాలి, ఇట్లా మంగళి, చాకలి, గౌడ్స్, మున్నూరు కాపు, ముదిరాజులు అన్ని కులాలు కలుపుకుంటే ఎంత జనాభా ఉంటది? కేవలం ఆ 27 కులాల ఎంత జనాభా ఉంటుంది? ఇప్పుడు బీసీ మన జనాభా కులగణాలు చేసినప్పుడు మనం 50% జనాభా అంటే బీసీల జనాభా అంటే 3 కోట్లలో 1.5 కోటి జనాభా మనది. అంటే వాళ్ళని కలుపుకున్నారంటారా సార్? వాళ్ళు కలుపుకోలేదు, అప్పుడు వాళ్ళు బీసీలుగా గుర్తించిన వాళ్ళే, ఎందుకంటే ఆల్రెడీ జీవో పెండింగ్ ఉంది కాబట్టి జీవో ఆల్రెడీ కొట్టేసింది, వాళ్ళు బీసీలుగా గుర్తించిన వాళ్ళే. ఇప్పుడు అట్లా తీసేసిన తర్వాతనే మనం 1.5 కోటి మొత్తం ఇప్పుడు ఆ 27 కులాలు కలుపుకుంటే 3 నుంచి 4-5 లక్షల కన్నా ఎక్కువ ఉండరు అన్ని కలుపుకుంటే కూడా. ఆ 4-5 లక్షల జనాభా కోసం వీళ్ళు ఇప్పుడు ఈ నాటకాలు ఆడుతున్నారు. 4-5 లక్షల జనాభా కోసం 1.5 కోట్ల ఉన్న జనాభాని అంటే ఈ కులాలని దూరం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తారంటారా? మరి భావించదు, కాకపోతే మనం మన యొక్క నిరసనని పెద్ద ఎత్తున చూపించకపోతే ఏంటంటే ఇదేం పెద్దగా పట్టించుకోరు బీసీలు. ఈ బీసీలు దీని గురించి పెద్ద ఆలోచన లేదు, ఎందుకంటే మనం చూసాం